ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఏ షిఫ్ట్ ఈజీగా వచ్చింది అండ్ ఏ షిఫ్ట్ టఫ్‌గా వచ్చింది అనేది ఈ వీడియోలో చెప్తాను. అంటే నార్మలైజేషన్‌కి సంబంధించి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇకపోతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది కన్ఫర్మ్ అయితే కాదు. సో ఇది టెంటేటివ్ అనమాట. సో జస్ట్ అనాలిసిస్ మాత్రమే నేనైతే చెప్తున్నాను. సో అందరూ కూడా గమనించండి. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనకి 18th మే మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం టఫ్‌గా వచ్చింది. అండ్ 18th మే ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీగా వచ్చింది. అంటే 18th మే మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది 83% ఆఫ్ మెంబర్స్ టఫ్‌గా వచ్చిందని, 16% ఆఫ్ మెంబర్స్ ఈజీగా వచ్చిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 18th ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది 36% ఆఫ్ మెంబర్స్ టఫ్‌గా వచ్చిందని, 63% ఆఫ్ మెంబర్స్ ఈజీగా వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే 18th మే ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీగానే రావడం అయితే జరిగింది. అదేవిధంగా 19th మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది 64% ఆఫ్ మెంబర్స్ టఫ్‌గా వచ్చిందని, 36% ఆఫ్ మెంబర్స్ ఈజీగా వచ్చిందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా 19th మే ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది 77% ఆఫ్ మెంబర్స్ టఫ్‌గా వచ్చిందని అండ్ 22% ఆఫ్ మెంబర్స్ ఈజీగా వచ్చిందని చెప్పడం జరిగింది. అంటే 19th మే ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం యావరేజ్ టు టఫ్‌లో రావడం జరిగింది. అండ్ 20th మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం కష్టంగానే రావడం జరిగింది. అండ్ 20th మే ఈవినింగ్ షిఫ్ట్ కూడా కొంచెం టఫ్‌గానే రావడం అయితే జరిగిందనమాట. ఇక 21st మే మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీగా రావడం జరిగింది. అదేవిధంగా 21st ఈవినింగ్ షిఫ్ట్ కూడా కొంచెం ఈజీగానే రావడం జరిగిందనమాట. అండ్ 22nd మార్నింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది కొంచెం టఫ్‌గా రావడం జరిగింది. అంటే 100కి 85% ఆఫ్ మెంబర్స్ టఫ్‌గా వచ్చిందని, 14% ఆఫ్ మెంబర్స్ ఈజీగా వచ్చిందని చెప్పడం జరిగింది. ఇక 22nd ఈవినింగ్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది 57% ఆఫ్ మెంబర్స్ టఫ్‌గా వచ్చిందని అండ్ 42% ఆఫ్ మెంబర్స్ ఈజీగా వచ్చిందని రావడం జరిగింది. అంటే ఇది యావరేజ్. అంటే మనం అన్ని షిఫ్ట్లతో కంపేర్ చేస్తే సో మనకి ఎక్కువగా మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉన్న షిఫ్ట్లు అయితే 18th మే మార్నింగ్ షిఫ్ట్ ఒకటి అండ్ 20th మే ఈవినింగ్ షిఫ్ట్ ఒకటి అండ్ 19th మే ఈవినింగ్ షిఫ్ట్కి కొంచెం ఎక్కువ మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 19th మే మార్నింగ్ షిఫ్ట్ అండ్ 22nd మే ఈవినింగ్ షిఫ్ట్కి కొంచెం మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇది కంప్లీట్గా ఇలాగే యాడ్ అయిపోతాయి అంటే అది కష్టం. బేస్డ్ అపాన్ దట్ యువర్ పర్ఫార్మెన్స్. ఓకేనా. సో ఇది కంప్లీట్లీ టెంటేటివ్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. ఒకవేళ మార్క్స్ ఎంత కష్టంగా ఒకవేళ కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు ఎవరెవరికైతే టఫ్ ఈజీ అని చెప్పానో వాళ్ళకి టఫ్ అయిన వాళ్ళకి కనీసం ఒక 5 to 6 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈజీగా ఉన్న వాళ్ళకి 1 or 2 మార్క్స్ అయినా పోయినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఇవన్నీ తెలియాలి అంటే మీకు కీలో వచ్చిన మార్క్స్ అయితే ఫైనల్ కాదు. ఓకేనా. సో మనకి రిజల్ట్ ర్యాంక్ కార్డ్ మీద ఏవైతే మార్క్స్ ఉంటాయో అవి ఫైనల్ అనమాట. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించి అనాలిసిస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ.